అవునా? ఎందుకు మీకు నచ్చదా ఆలు ఫ్రై శ్రీను బ్రో? మా ఆవిడ బలవంతం మీద తిన్నాను అన్నారు. పళ్ళేగా తిన్నానన్నారు. ఆహా! శ్రీను బ్రో. హ్మ్. ఏం చేద్దాం మేడం భర్తలం కదా! భరించాలి అంట. అవునా! శ్రీనివాస్ గారు. నాకు వెజ్ నచ్చదు సిస్టర్. వాయమ్మో! ఇలా అయితే ఎలా శ్రీను బ్రో? వెజ్ నచ్చకపోతే ఎలాగండి? ఆరోగ్యం అండి. ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా! ఆరోగ్యానికి వెజిటబుల్స్‌ని ఏమని పిలుస్తారో తెలుసా? ఇంగ్లీష్‌లో ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంట. ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్. వెజిటబుల్స్, ఫ్రూట్స్‌ని ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటారు. అంటే మన హెల్త్‌ని ప్రొటెక్ట్ చేసేవన్నమాట అవి. అలాంటి ప్రొటెక్టివ్ ఫుడ్స్‌ని మీరు నో అంటే ఎట్లా చెప్పండి? ఆ! మీ రెస్టారెంట్‌లో డైలీ నాన్ వెజ్ తిన్నా గూడా మరీ వెజ్‌నలా పక్కన పెట్టేస్తే ఎలా చెప్పండి? ఆ! అన్ని కూరగాయలు తినాలి. ఇది వద్దు, ఇది కాదు, ఇది లేదు, ఇది ఛీ! ఆహ్, అది చేదుగా ఉంటది, ఇది చప్పగా ఉంటది, ఇది వగరుగా ఉంటది, ఇది వల్గరం వస్తది అని ఏది పెట్టొద్దు. దేవుడు ఇది తినడానికి అని మనకి డిసైడ్ చేశాడంటే మన ఆరోగ్యానికి అది మేలు చేసేదే అయ్యుంటది తప్పకుండా. అది పడదు, ఇది పడదు అని అంటారు గదా! ఎందుకు పడకుండా పోయింది? మనం చేసిన తప్పులకే గదా! పడకుండా పోయింది. కాబట్టి అవి మంచివి కాకుండా పోవు గదా! మనం చేసిన తప్పులకి. అట్లా మీకు వెజ్ ఎందుకిష్టం ఉండదసల? వెజ్ తినాలి మంచిది ఆరోగ్యానికి. మేడం గారు అప్పుడప్పుడు ఇలా బలవంతం చేస్తూ పెడితేనే మంచిది మీకు. హ్మ్. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అలవాటయిపోయింది ఎక్కువగా. నో ఇట్స్ నాట్ కరెక్ట్. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. శ్రీను బ్రో కాకరకాయలు అంటున్నారు. శ్రీనివాస్ గారు. ఈరోజు సముద్రం చేపలు తీసుకున్నాను సిస్టర్. ఫ్రై చేశాను. రెస్టారెంట్‌లో సాంబార్ తీసి తెచ్చా. సాంబారు, ఇంకా సముద్రం చేపల ఫ్రై. హ్మ్. సూపర్ లంచ్ చేశారన్నమాట మొత్తానికి శ్రీను బ్రో. సాంబారు, ఇంకా ఇడ్లీలోకి చట్నీ ఇది మాత్రమే గాదు. ఇలా అప్పుడప్పుడు అన్నీ వంకాయలు, ఆలుగడ్డలు, కాకరకాయలు, సొరకాయ సొరకాయలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. వంకాయల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. బీరకాయలు, చెమ్మకాయలు, ఇంకా ఆకుకూరల్లో ఎన్ని ఉన్నాయి. పాలకూర, చుక్కకూర, గోంగూర ఇలా ఎన్ని ఉంటే అన్నీ తినాలండి శ్రీను గారు. ఇప్పటి నుంచైనా అలవాటు జేసుకోండి. నాకు నాన్ వెజ్ అలవాటయిపోయింది అంటే మంచిదే పోనీ. నాన్ వెజ్ అలవాటు కావడం నాన్ వెజ్ మాత్రమే అలవాటు కావడం తప్పు. వెజ్, వెజ్, వెజ్ కూడా ఉండాలి కంపల్సరీ. కాకరకాయలు తింటానండి సంవత్సరానికి 1, 2 సార్లు. సంవత్సరానికి 1, 2 సార్లు కాదండి తినాల్సింది. వారానికి ఒక్కసారైనా తినాలి కనీసం. వారానికి 6 రోజులైనా, వారానికి 5, 6 సార్లైనా అంటే ఒక్కొక్క పూటకైనా గూడా ఆకుకూరలు, కాయగూరలు అన్నీ ఎన్ని ఉంటే మార్కెట్‌లో ఎన్ని రకాలు అమ్ముతారో అన్ని రకాలు ట్రై చేస్తూనే ఉండాలి. సంవత్సరం పొడుగుతా మనం ఉన్నంత పొడుగుతా. అప్పుడే గదా! మన ఆరోగ్యం బావుండేది. కదండీ! కాకరకాయలు తినాలి. చాలా మంచిదసలు. టమాటోస్ ఏసి చేస్తే ఎంత బావుంటాయి దాంట్లో మళ్ళా ఉల్లిపాయలేస్తే బాగోదు. చప్పగా అయిపోద్ది కర్రీ. దాని చేదు ఎక్కడ హైలైట్ అయితదంటే టమాటాలేస్తే మంచి కాంబినేషన్ రెండిటికి. అమృతంలా ఉంటది కాకరకాయ. నాతో చెప్ ఇంట్లో వండమనియా? ఆహా! ఆ! ఆవిడకి అంటే మీ మేడం గారికి రెస్టారెంట్ చూసుకునే పనా? మళ్ళీ ఇంట్లో చేసే పనా? ఆమెకు గూడా కష్టమే గదా! కానీ ఏం చేద్దాం? అలా అయిపోయింది పరిస్థితి.